తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న మొన్న ఈ రోజు కూడా కావచ్చు, ఇక మొత్తానికైతే అన్ని విభాగాలకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏ రంగంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 2014 నుండి 2023 వరకు ఏ రంగాలలో ఎంత అప్పు తెచ్చిండు, ఆ అప్పును ఎక్కడ పెట్టిండు, ఆ అప్పును సద్వినియోగం చేసిండా లేతే దుర్వినియోగం చేసి వాళ్ళే వాడుకున్నారా అనే అంశాల మీద లోతుగా దిగినట్టయితే మొత్తానికి కనబడుతుంది. మొత్తానికి మొన్ననేమో రాష్ట్ర అప్పు ఎంత ఉన్నది అనేది బయటికి తీసింది. నిన్ననేమో విద్యుత్కు సంబంధించి ఎంత అప్పు ఉన్నది, విద్యుత్ వినియోగం కోసం గృహ అవసరాలకు కావచ్చు లేకపోతే వ్యవసాయ అవసరాలకు కావచ్చు వీళ్ళు రోజుకి ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చిండ్రు అనే లెక్కల్ని కూడా నిన్న ముందటేయడం జరిగింది. అదే విధంగా ఈ వ్యవసాయానికి సంబంధించి 24 గంటలు కరెంట్ ఇచ్చినామని కేసీఆర్ ప్రభుత్వం, లేదు 10 గంటల కరెంటే ఇచ్చిందని ఇప్పుడున్న అధికార పక్షం వాడి వేడి చర్చ అయితే అసెంబ్లీలో నిన్న జరిగింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే రసవత్తరంగా సాగుతాయి. 9 సంవత్సరాలు చాలా సప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు ఈ 3-4 రోజులుగా చాలా వాడి వేడిగా రసవత్తరంగా సాగుతున్నాయి. 64 మంది ఒక సైడు, 8 మంది ఒక సైడు, అక్బరుద్దీన్ బీఆర్ఎస్ ఒక స్టాండ్ మీద ఉండి కొట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఒక మంచి ప్రశ్న సమాధానాలు రాబట్టే కార్యక్రమం అయితే అసెంబ్లీలో జరుగుతుంది. ఇది ప్రజల శ్రేయస్సు కోరే విధంగా, పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ చర్చలు జరిగితే మరింత మంచిగా ఉంటుంది అనేది కూడా ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా నిన్న చాలా మంది టీఆర్ఎస్ మిత్రులు ఫోన్ చేసిండ్రు, ఏందన్నా నిన్న బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ని ఇష్టానుసారంగా విమర్శించారు మీరు అంటే, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పార్టీలకు అదే పనిగా భజన పరులుగా ఉంటామో ప్రజలకు నిజాలు తెలివై, అదేవిధంగా మన పేద ప్రజలకు సంబంధించి మన అణగారిన వర్గాలకు సంబంధించి నిజాలు తెలివై. నేను ముందే చెప్పిన, ఎలక్షన్లు జరిగేటప్పుడే చెప్పిన, 2 ఆధిపత్య కులాలు ఉన్నాయి. ఈ 2 ఆధిపత్య కులాల మధ్యనే అధికారం మార్పిడి జరుగుతుంది. దయచేసి ఈ ఆధిపత్య కులాలలో ఏదో ఒక పార్టీని చంపేయండి, 3వ ప్రత్యామ్నాయంగా మనం వస్తామని నేను మొదటి నుండి చెప్పిన. ఇప్పుడు అసెంబ్లీలో జరిగేది అదే ప్రమాదం జరుగుతుంది. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మాట్లాడుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్సు, లేకపోతే ఇంకో రెడ్డి, వీళ్ళ మధ్యనే ఫైట్ జరుగుతుంది. ఇది రేపటి కల్లా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే 100% ప్రజల గొంతుగా చిలుక ప్రవీణ్ కావచ్చు, మా టీం కావచ్చు, లేకపోతే మాతోటి నడిచేటోళ్ళు కావచ్చు మాట్లాడుతూనే ఉంటారు. ఇదే సమయంలో మనం కూడా రాజకీయ శక్తిగా మారాలి కదా. ఎంతసేపు అసెంబ్లీలో వాళ్ళే 2 ఆధిపత్య కులాలే మాట్లాడుకుంటా అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తాను, ఈ అక్రమాలు బయటికి తీయరా పక్కన పెడితే రాజకీయం వాళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా, పేదల రాజకీయం అసెంబ్లీలో వినబడాలి. ఒక గుడిసెలో ఈరోజు తిండి ఎందుకు అందలేదు అనేది గుడిసెల మాట్లాడాలి. ఈరోజు గుడిసెల్లో ఉన్న పేద పిల్లలకు చదివేందుకు అందలేదు అనేది అసెంబ్లీలో మాట్లాడాలి. ఈరోజు పేదలు కార్పొరేట్ వైద్యం చేపించుకోలేని స్థితిలో నుండి ఉస్మానియాకో గాంధీ హాస్పిటల్కో పోతే అక్కడ మెరుగైన వైద్యం ఎందుకు అందలేదు అనేది అసెంబ్లీలో మాట్లాడాలి. మరి ఇవి మాట్లాడతలేవు. నువ్వు అప్పు చేసినావంటే నువ్వు అప్పు చేసినావు, నువ్వు దొంగవంటే నువ్వు దొంగవు. మీరు దొంగలు అనేది 76 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం. మా రాతలు ఎప్పుడు మారుతాయి, మా పేద ప్రజల బతుకులు ఎప్పుడు మారుతాయి? ఇవి కాదా మీరు మాట్లాడవలసింది? ఉచిత విద్య అని కేసీఆర్ అన్నాడు. అదే ఉచిత విద్య ఇప్పుడు మండల స్థాయిలో ఇదే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టి మేము కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు.
ఆయన్నే గాలి మాటలు మాట్లాడి ఈయన గాలి మాటలు మాట్లాడి, కానీ మన బతుకులు మారలే. ఆయన రైతు బంధు ఇస్తానంటే ఈయన రైతు భరోసా అన్నాడు. చివరికి మళ్ళీ అదే రైతు బంధు వేస్తామని ఆగిండు, కానీ డబ్బులు వేయలే. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీల కార్యకర్తలు కావచ్చు, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేద ప్రజలు రాజకీయ శక్తిగా ఎప్పుడు ఎదుగుతారు? నిజంగా పేద ప్రజలకు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇద్దరేమన్నా గౌరవం ఇస్తానులా, రాజకీయంలో వాళ్ళకి స్థానం కల్పిస్తానులా, లేకపోతే ఎవడన్నా బ్యాగులు పట్టుకొని వస్తేనే వాళ్ళకి టికెట్లు ఇస్తానులా. ఇది మనం ఆలోచిస్తే మనకు కూడా రాజకీయ ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం కూడా రాజకీయ శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎత్తుకొని ఇప్పుడు పూర్తిగా అధికార పక్షాన్ని ఎత్తుకోను. 100% పేద ప్రజల సైడే ఉంటాను. దాన్ని మీరు అర్థం చేసుకునే పరిణితి రావాలని కోరుకుంటూ